హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జేపీఆర్ కిచెన్. ఈరోజు వీడియోలో నార్త్ కర్ణాటకలో స్పెషల్ రెసిపీ అండి, వంకాయ బజ్జీ. ఇది స్పెషల్ బజ్జీ అండి, లోపల మసాలా పెట్టి మరీ చేస్తారు. మరి ఈ స్పెషల్ రెసిపీని ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాను. మరి వీడియోని స్కిప్ చేయకుండా దీని తయారీ విధానం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను పదండి. ముందుగా ఒక గిన్నెలోనికి 1 కప్పు శనగపిండిని తీసుకున్నాను. రుచికి తగినట్టుగా సాల్ట్, కొంచెం పసుపు, అలాగే టేస్ట్కి తగినట్లుగా కొంచెం కారము, కొంచెం వంట సోడా యాడ్ చేసుకొని వాముని కొంచెం క్రష్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు వాటర్ పోసుకుంటూ ఈవెన్గా పిండిని అంతటిని ఉండలు లేకుండా ఇలా చక్కగా కలుపుకోవాలండి. ఈ కన్సిస్టెన్సీతో అయితే బజ్జీలు చాలా బాగా వస్తాయి. దీన్ని పక్కన పెట్టుకున్నాక లోపల మసాలా కోసం 4 పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క, వెల్లుల్లి, కొంచెం జీలకర్ర, కొత్తిమీర, వీటిని పేస్ట్ లాగా అయితే మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక బౌల్లోకి అయితే తీసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు వంకాయల్ని శుభ్రంగా కడిగి తుడుచుకొని పెట్టుకున్నానండి ముందుగానే. ఇప్పుడు దీన్ని సన్నటి స్లైసెస్ లాగా అయితే కట్ చేసుకోవాలి. ఈ మొత్తం వంకాయలను ఒకేసారి కట్ చేస్తే బ్లాక్ అయిపోతాయండి. ఫస్ట్ ఒక వంకాయని కట్ చేసుకున్న తర్వాత దీని లోపలికైతే మసాలాని యాడ్ చేస్తున్నాను. దీనిలో కొంచెం సాల్ట్ని కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత ఈ లోపల స్టఫింగ్ని పలచగా పెట్టుకొని పైన ఇంకొక వంకాయ లేయర్ను కూడా పెట్టుకొని వెంటనే అయితే పిండిలో ముంచుకొని బజ్జీలాగా వేసుకోవాలండి. ఇలాగా మసాలా పెట్టుకొని రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు పక్కన ఆయిల్ ఫ్రీ హీట్ చేసి పెట్టుకున్నానండి. వెంటనే ఇలా అయితే బజ్జీలు వేసుకోవడమే, లేట్ చేయకూడదండి. అప్పుడు వంకాయలు అయితే నల్లగా అయిపోతాయి, టేస్ట్ మారిపోతుంది. ఇప్పుడు వేసిన వెంటనే కదపకుండా కొంచెం సేపు ఆగిన తర్వాత ఇలా స్లోగా ఆయిల్ని ఈ బజ్జీల మీద కొంచెం కొంచెం వేస్తూ ఉంటే బజ్జీలు బాగా పొంగుతాయండి. చాలా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అయితే చాలా బాగా వస్తాయండి. వీటిని స్లోగా టర్న్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిపోయినాయండి, వీటిని అయితే తీసేద్దాం. చూడండి ఎంత బాగా పొంగినాయో మన బజ్జీలు. ఇవి తీసుకున్న తర్వాత మరొక షిఫ్ట్ కూడా బజ్జీలను అయితే వేసేసుకుందామండి. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయండి. లోపల స్టఫింగ్ పెట్టడం వల్ల వంకాయ చప్పగా లేకుండా తినేటప్పుడు కొంచెం స్పైసీగా టేస్ట్ బాగుంటుందండి. వీటిని ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుందాము. ఇంతేనండి, మన వంకాయ బజ్జీ రెడీ అయిపోయింది. టేస్టీ స్పెషల్ బజ్జీ అయితే రెడీ అయిపోయిందండి. మరి ఇవి లోపల కూడా చాలా సాఫ్ట్గా ఉడుకుంటాయండి. మీకు చూపిస్తాను చూడండి. లోపల మసాలా పెట్టుకోవడం వల్ల ఇవి చప్పగా లేకుండా టేస్ట్ చాలా బాగుంటాయి. వంకాయ చూడండి ఎంత సాఫ్ట్గా అయితే ఉడికిపోయిందో. దీన్ని టమాటా కచప్తో తింటే చాలా బాగుంటుందండి. మరి మీరు కూడా ఇంట్లో ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.